ప్రజా పరిపాలన సాగుతూ ఉంది, ప్రజల కోసం సాగుతూ ఉంది. ఇవాళ అక్క చెల్లెలు దీవిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్క చెల్లెల రుణ తీసుకోవడానికి 500 రూపాయల గ్యాసు తీసుకుంటే ఎమ్మడే సబ్సిడీ అలా పడుతూ ఉంది. పడుతుందా లేదా? పడుతుందా? కరెంటు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ ఉచిత బిల్లు వస్తూ ఉంది. వస్తలేదా? అవునా? ఆడపిల్ల చెల్లెలు బస్సులో పోతున్నా లేదా? అవునా? చెప్పేది తింటావా? ఆయన ఎవరు హరీశ్రావు అంటాడు, మీరు ఉన్న కాడికి ఊడ్చుకపోతుంది, మొత్తం గచ్ కాడికి దేవకపోతుంది తెలంగాణను. మీ ఆస్తులని, మీ పాస్తులని, మీ ఖజానంతా కనుక సరి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమే ప్రజలు ఇప్పటికీ 10 ఏళ్ళుగా దోసుక తిన్న రాష్ట్రాన్ని, ఆ దోసుక తిన్న దాన్ని మరి సరి చేయాలంటే, ఆ దొంగలను కట్టడి చేయాలంటే, రాష్ట్ర ఖజానా పెంచుకోవాలంటే కొంత టైం పడుతుంది.